బళ్ళి 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 దేవా బాగున్నదయా నీ మాయా బళ్ళి 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 దేవా బాగున్నదయా నీ మాయా బహు బాగున్నదయా నీ మాయా ఒకరికి ఖేదం ఒకరికి మోదం సకలము తెలిసిన నీకు వినోదం నీ వారెవరో పై వారెవరో నీ వారెవరో పై వారెవరో ఆ విధికైనను తెలియదయా బాగున్నదయా నీ మాయా సుఖ దుఃఖాలతో పూంజాటన పడు లోకము నీ చెలగాటమయా లీలలు మాయలు నీ గుణ కథలు లీలలు మాయలు నీ గుణ కథలు తెలిసిన వారే ధన్యులయా బాగున్నదయా నీ మాయా బళ్ళి 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 దేవా బాగున్నదయా నీ మాయా బహు బాగున్నదయా నీ మాయా చాలా చిన్న పాట అనుకుంటా ఇది. ప్రముఖ సాహితీవేత్త ఓలేటి పార్వతీశం గారు విచ్చేశారు. వారికి మా సంస్థ పక్షాన స్వాగత సుమాంజలి. ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. పదిహేడు భాషల్లో పాడినటువంటి గాయకులు, హిందీ చిత్రరంగాన్ని ఏలినట్టి మహారాజు మొహమ్మద్ రఫీ గారు. వారంటే తెలుగువారికి కూడా ఎనలేని అభిమానం అండి. మరి వారు ముందుగా జగ్గయ్య గారికి తెలుగులో పాడటం జరిగింది. ఆ చిత్రం భక్త రామదాసు. ఆ తర్వాత కబీరు అనే చిత్రంలో గుమ్మడి గారి కోసం పాడారు. ఇక భలే తమ్ముడు, తల్లా పెళ్ళామ, రామ్ రహీం, ఆరాధన, తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం, అక్బర్ సలీం అనార్కలి లాంటి చిత్రాల్లో కూడా ఎన్టీ రామారావు గారి ప్రోత్సాహంతో పాడటం జరిగింది. మరి వారు పాడినటువంటి పాట అంతే కదండి. ఈ సందర్భంగా వారి గురించి ఒక్క మాట చెప్పుకుందాము. ఒకసారి ఎప్పుడో వారు తెలుగు చిత్రరంగానికి పాడటానికి విచ్చేసినప్పుడు ఘంటసాల గారిని చూశారట. వారి పాట విన్నారట. ఇంత గొప్ప గాయకుడు ఇక్కడ పాడుతుంటే నన్ను ఎందుకు పిలిచారు ఇక్కడ, అలాంటి మహానుభావుడిని అవమానించినట్టు అవుతుంది, ఇంకొకసారి వారుండగా నేను తెలుగు చిత్రంలో పాడను అని చెప్పి వెళ్ళిపోయారట అండి. గ్రేట్ మొహమ్మద్ రఫీ గారికి ఒక్కసారి జయజయలు. మరి వారు పాడినటువంటి పాట ఇప్పుడు విందాము. భలే తమ్ముడు చిత్రం నుంచి డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారి రచన, టీవీ రాజు గారి సంగీతంలో ఈ పాట. గోపాల బాల నిన్నే చేరి నీ సన్నిధి చేరి నీ చుట్టూ తిరుగుతూ ఉంటానే అంటూ ఒక మారువేషంలో ఎన్టీ రామారావు గారు, కేఆర్ విజయ గారు ట్రైన్లో వెళ్తుండగా రేలంగి గారు వీళ్ళందరిపైన చిత్రీకరించారు. ఈ గీతాన్ని విందాం.